నమస్కారం, డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. వైద్య సౌకర్యాలపై చర్చ. ముగింపు దశకు ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం. నేడు స్పీకర్ ముందుకు దానం నాగేందర్ కేసు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల. తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు. ఈ నెల 23న కేబినెట్ భేటీ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ. విశాఖలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు ప్రమాదం. త్రుటిలో తప్పిన ముప్పు. ఇక వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 5వ రోజు అంటే ఈ రోజు సభ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలతో సభా కార్యకలాపాలను స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ఆడియో వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఆడియో వ్యవస్థను బాగు చేసేందుకు సాంకేతిక నిపుణులు ముంబై నుంచి వస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల సామర్థ్యం పెంపుపై పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. అందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జవాబిచ్చారు. ఆళ్లగడ్డ, వాయల్పాడు, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, నెల్లూరు జిల్లా కోవూరులలో 50 పడకల ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రిగా మార్చాలంటూ ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ విజ్ఞప్తి చేశారు. ఆళ్లగడ్డలో 50 పడకల ఆసుపత్రిని కూటమి ఏర్పాటు చేసిందని, దీన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే మాజీ ఎమ్మెల్యే తన తల్లి శోభా నాగిరెడ్డికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆళ్లగడ్డ అనంతరం నంద్యాల, అక్కడి నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ చేసినప్పుడు గోల్డెన్ అవర్ కోల్పోవడం వల్లే ఆమె చనిపోయారని ఈ సందర్భంగా అఖిలప్రియ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి విషయంలోనూ అలాగే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగిరెడ్డి గారు యాక్సిడెంట్, మా తల్లి గారు యాక్సిడెంట్ అయినప్పుడు ఆలగడ్డ హాస్పిటల్, అక్కడి నుంచి నంద్యాల, అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకుపోవడం వల్ల గోల్డెన్ అవర్, ఆ ప్రాణాలు కాపాడాల్సిన ఒక సమయము కోల్పోవడం వల్ల మేము అది కాపాడుకోలేకపోయినాం అధ్యక్ష. 3 సంవత్సరాల లోపలనే ఉమా నాగిరెడ్డి గారికి కూడా అదే విధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనని నంద్యాలకు షిఫ్ట్ చేసి ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల నంద్యాలకు షిఫ్ట్ చేసి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసే లోపల ఆయన చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ 100 బెడెడ్ హాస్పిటల్ ఆలగడ్డకి రావడము ఒకవేళ లేట్ అయితే అట్లీస్ట్ ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. కొవ్వూరుని 100 పడకలు కాదు జిల్లా హాస్పిటల్ చేయవలసిన అవసరం ఉందని చెప్పని కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా ఆ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న 50 పడకల హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేయాలని 100 పడకల హాస్పిటల్ గా మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. 100 బెడ్, వాయిల్పాడ్ 100 బెడ్ ఇచ్చారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అది ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి మినిస్టర్ గారు ఇమీడియట్ గా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. థ్యాంక్ యూ అధ్యక్ష. మాకు సిఎస్సి హాస్పిటల్ ఉంది సార్, జగ్గంపేటలో కొత్తగా నూతన భవనం కూడా నిర్మాణం చేశాం. ట్రామా సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 125 యాక్సిడెంట్స్ అవుతూ ట్రామా సెంటర్ ఒకటి కావాలి అధ్యక్ష. 30 బెడ్ 50 బెడ్ అప్గ్రేడ్ చేయమంటే అవట్లేదు అధ్యక్ష. 39 ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వీటిని కూడా ఆర్థిక శాఖ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విషయాల్లో గన్నవరము ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, కొవ్వూరు ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, నెల్లూరు కోవూరు ప్రతిపాదన ఉంది, అదేవిధంగా గోదావరి జిల్లా ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ట్రామా సెంటర్ల గురించి అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ను నిర్మించాలని ఒక ప్రతిపాదన చేసింది అధ్యక్ష. కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు ఆ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు నిర్మాణం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాణం విలువైందిగా కూటమి ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి 50 పడకల కన్నా తక్కువ ఉన్న నియోజకవర్గాన్ని గుర్తించి పీపీపీ మోడల్లో ఒక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దాని గురించి ఇప్పటికే 61 అసెంబ్లీ నియోజకవర్గాల్ని మొదటి దశలో గుర్తించడం జరిగింది. ఆ పాలసీ 1-2 నెలల్లో పాలసీ రోల్అవుట్ అయిన తర్వాత ఈ ఉన్న వాటిని ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లో ఉంటున్న హెల్త్ సెక్టార్ ఉంటున్న వాటిని అప్గ్రేడేషన్, అదేవిధంగా పీపీపీ మోడల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తామని.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ కేసులపై విచారణను వేగవంతం చేశారు. నేడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక విచారణ జరపనున్నారు. పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల జాబితాలో ఇప్పటికే 8 మందిపై విచారణ ప్రక్రియ పూర్తయింది. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం సదరు 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో వాళ్ళందరికీ ఊరట లభించినట్లయింది. ఎమ్మెల్యే దానం నాగేంద్ర పార్టీ మారడాన్ని సవాల్ చేస్తూ ప్రతిపక్షాలు 2 వేర్వేరు అనర్హత పిటిషన్లు దాఖలు చేశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేయగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లను నేడు స్పీకర్ తన ఛాంబర్లో విచారించి ఇరుపక్షాల వాదనలు విననున్నారు. మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ రేపు విచారణకు స్వీకరించనున్నారు. ఈ వరుస విచారణతో తెలంగాణ అసెంబ్లీ వర్గాల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపుల కేసులో స్పీకర్ తీసుకోబోయే తుది నిర్ణయం రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మరి ఢిల్లీ మీటింగ్ ఇప్పుడు రాష్ట్ర మంత్రుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 19న ఏఐసీసీ నేతలు, సీఎం, పీసీసీ చీఫ్తో పాటు మంత్రులతో ఢిల్లీలో సమావేశం కానున్నారు. రాష్ట్రాల్లో పార్టీ, ప్రభుత్వ పరిస్థితులపై సమీక్షించనున్నారు. వారి వద్ద ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా ఒక్కో మంత్రిని విడివిడిగా పిలిచి మాట్లాడనున్నారు. దీంతో అసలు ఢిల్లీ మీటింగ్లో ఏం జరగనుంది, అధిష్టానం ఎవరికి క్లాస్ తీసుకుంటుంది, ఎవరిని మెచ్చుకుంటుంది, అసలు తమ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏముంది అన్న టెన్షన్ మంత్రుల్లో నెలకొంది. తమ పనితీరుపై హైకమాండ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని మెజార్టీ మంత్రుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నేడు సాయంత్రం వారంతా ఢిల్లీకి చేరుకోనున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వారి పనితీరుపైన సమీక్ష ఉంటుందని సమాచారం. మంత్రుల పెర్ఫార్మెన్స్ పై అధిష్టానం వద్ద ఇప్పటికే పలు నివేదికలు ఉన్నట్టు తెలిసింది. మంత్రులు, పార్టీ అధ్యక్షుడి పనితీరుపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ సైతం మినిస్టర్ల పెర్ఫార్మెన్స్ పై హైకమాండ్కు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. అధిష్టానం సైతం ఆ 2 నివేదికలతో సంబంధం లేకుండా ప్రత్యేక దూతల ద్వారా మరో నివేదిక తెప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాటన్నిటిని స్టడీ చేసిన ఏఐసీసీ నేతలు మంత్రుల పనితీరుపై ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఒక్కొక్క మంత్రిని విడిగా పిలిచి ఆ నివేదికల్లోని నెగిటివ్ అంశాలపై వివరణ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొంతమంది మంత్రులకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు సైతం అందినట్టు తెలిసింది. అందులో సహచార మంత్రుల కంప్లైంట్స్ సైతం ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిపై అధిష్టానం వివరణ తీసుకునే ఛాన్స్ ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా 37 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తి కానుండగా ఆయా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ రానుంది. మార్చి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 6న స్క్రూటినీ, మార్చి 9వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రా జరగనున్నాయి. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మార్చి 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. ఏప్రిల్ 9వ తేదీతో తెలంగాణ ఎంపీలైన కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం పూర్తి కానున్నాయి. ఆ 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి, అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 37 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో 7 మహారాష్ట్ర, ఒడిశాలో 3, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 6 స్థానాలు, అస్సాంలో 3, బీహార్లో 4, ఛత్తీస్గఢ్లో 2, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో ఒక్కొక్క స్థానానికి, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపులు, కొత్త పథకాల అమలుపై ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం ఉన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. సుమారు 10 నుంచి 15 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖల వారీగా నిధుల కేటాయింపులు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై చర్చించనున్నారు. వీటితో పాటు ఎన్నికల హామీలైన 6 గ్యారంటీల అమలుకు సంబంధించి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి పథకాలకు అవసరమైన ఆర్థిక వెసులుబాటుపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో కొత్తగా అమలు చేయాలని భావిస్తున్న కొన్ని సంక్షేమ పథకాలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు మరింత వాస్తవిక దృక్పథంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర స్వంత ఆదాయ వనరులపై కూడా మంత్రులు సమీక్షించనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం అంతర్జాతీయ నౌకాదళ సమీక్షతో దగదగలాడుతోంది. భారత నావికాదళ చరిత్రలో నిలిచిపోయేలా బుధవారం ఉదయం విశాఖ సాగర్ తీరంలో ఐఎఫ్ఆర్ 2026 వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. దేశాధినేత సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మహాసమీక్షలో పాల్గొని నౌకాదళ సత్తాను వీక్షించారు. 6 వరుసల్లో బారులుతీరిన 71 యుద్ధ నౌకలు విశాఖ సముద్ర గర్భంలో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతి ప్రయాణిస్తూ నౌకలపై బారులుతీరిన నేవీ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొండేల్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించారు. భారత నేవీ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ సమీక్ష సాగింది. ముఖ్యంగా రష్యా, ఆస్ట్రేలియా వంటి అగ్ర దేశాలతో పాటు యుఏఈ, ఫిలిప్పీన్స్ వంటి మిత్ర దేశాల నౌకలు కూడా ఈ పరేడ్లో పాలుపంచుకోవడం విశేషం. మిలాన్ విన్యాసాల్లో భాగంగా జరుగుతున్న ఈ ఐఎఫ్ఆర్ సముద్ర భద్రతలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ మెగా ఈవెంట్ ద్వారా విశాఖ నగరం మరోసారి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సాధించింది. Ladies and gentlemen, you are requested to rise for the national song and national anthem. देवियों और सज्जनों, आपसे अनुरोध है कि राष्ट्रीय गीत और राष्ट्रगान के सम्मान में अपने अपने स्थान पर खड़े हो जाएं।
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ లో పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, అడిషనల్ కమిషనర్ రవికిరణ్ తో కలిసి చార్మినార్, మక్కా మసీద్, మదీనా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో రోడ్లు, జంక్షన్లు అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య పనుల్లో ఏమాత్రం అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాల్కసుమన్ అరెస్ట్ చేస్తారన్న సమాచారం నేపథ్యంలో ఆయన నివాసానికి వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మంగళవారం వాయిదా పడింది. ఆ క్రమంలో ఘర్షణలు చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అలాంటి వేళ ఇవాళ కేతనపల్లిలో బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం నాడు పోలీసులు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ పై దాడి చేశారని దేవాపూర్ ఎస్హెచ్ఓ గంగారాం ఫిర్యాదు చేశారు. దీంతో బాలకసుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు. చెన్నూరులో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అనిల్ ను ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు. మిగతా నాయకులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేతనపల్లి మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డుల్లో బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సిపిఐ 4 స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్, సిపిఐ కూటమి మధ్య పొత్తు కుదిరి 14 మంది సభ్యులతో పాలకవర్గానికి కైవసం చేసుకోవడం ఖాయమైంది. ఇక మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకోవడంతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం కూడగట్టుకోవడంతో కాంగ్రెస్ బలం 10 స్థానాలకు పరిమితమైంది. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత 10 నిమిషాల పాటు ఉన్నతాధికారులు విరామం ప్రకటించారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు బీఆర్ఎస్ నేతల వద్దకు వెళ్లి మంతనాలు జరపడంతో అసలు గొడవకు దారితీసింది. అనంతరం చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం విశాఖపట్నంలోని సిరిపురం నుండి పెద్దవాల్తేరు వైపు వెళ్తుండగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్లోని ఒక వాహనం ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది. దీంతో వెనుక వస్తున్న కాన్వాయ్లోని చివరి వాహనం దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్లో లేకపోవడం గమనార్హం. ఆయనను పికప్ చేసుకోవడానికి రాడిసన్ బ్లూ హోటల్కు కాన్వాయ్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం జరగబోయే అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఆయన విశాఖకు వచ్చినట్లు సమాచారం.
విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్ మంచు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదిరింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. అరెస్టుతో పాటు తదుపరి చర్యలు నిలుపుదల చేయాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ వెంకట్ జ్యోతిర్మయి విచారణ చేపట్టారు. కిడ్నాప్ ఘటనకు ముందు ఆ తర్వాత కూడా కేసులో ప్రధాన నిందితుడైన యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్తో మోహన్ బాబు ఫోన్లో మాట్లాడారని, మెసేజ్లు కూడా పంపుకున్నారని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కాల్స్ మెసేజ్లకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రావాల్సిందని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఫోరెన్సిక్ నివేదిక రానున్న నేపథ్యంలో ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేశారు. కేసులో లోతైన విచారణ జరపాల్సిందని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని మోహన్ బాబు దాఖలు చేసిన ప్రధాన పిటిషన్పై విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపేందుకు వెళ్తున్న విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై తిరుచానూరు పోలీసులు ఫిబ్రవరి 3న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మోహన్ బాబును A2గా చేర్చారు. భూ వివాదానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు 2,000 జరిమానా కూడా విధించింది. ఉన్నత స్థాయి అధికారికి ఇలాంటి శిక్ష పడడం రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. భూ హక్కులకు సంబంధించి ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు వివాదంలోని ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ను ఆదేశించింది. ఈ క్రమంలో న్యాయస్థానం విధించిన గడువు ముగిసిన కలెక్టర్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మహిళ మళ్లీ కోర్టును ఆశ్రయించి కలెక్టర్ తన సమస్యను పట్టించుకోకపోవడమే కాకుండా కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేశారని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం కలెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అమలు చేయకపోవడం న్యాయ వ్యవస్థను అవమానించడమే అని న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ తీర్పుపై కలెక్టర్ రాహుల్ రాజ్ హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసే అవకాశం ఉంది. మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ ఓ చెరువులో శవమై తేలాడు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కనసానివారిపల్లి గ్రామంలో ఉన్న చెరువులో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ముదివేడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి మృతుడిని కులవర్ధన్గా గుర్తించారు. అనంతరం డెడ్ బాడీని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మరోవైపు కులవర్ధన్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవగా స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కడప జిల్లా రాగిమాన్దిన్నెపల్లిలో భారీ బందోబస్తు నడుమ బాలిక అంత్యక్రియలు ముగిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్షేణారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతో పాటు స్వస్తివచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో బుధవారం బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు అధికారులు శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని ప్రారంభించారు. సకల దేవకోటిని ఉత్సవాలకు విచ్చేసి సర్వలోకాలకు క్షేమాన్ని కలిగించమని వేడుకునే కార్యక్రమం పాంచారాత్రక్రమ శాస్త్ర ప్రకారం జరిపారు. తొలి పూజల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయని నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్, టీఈఓ భాస్కర్ శర్మ, ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 28 వరకు జరగనున్నాయి. 24న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుకళ్యాణం, 28న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు. ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశి లక్ష్మీ పుష్పార్చనలను అధికారులు రద్దు చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, వైద్య సౌకర్యాలపై చర్చ. ముగింపు దశకు ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం, నేడు స్పీకర్ ముందుకు దానం నాగేందర్ కేసు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు. ఈ నెల 23న కేబినెట్ భేటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ.
విశాఖలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు ప్రమాదం, త్రుటిలో తప్పిన ముప్పు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.